నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీ లిక్కర్ ఇష్యూ ఇప్పటి వరకు 2 స్టేట్స్ బర్నింగ్ టాపిక్. అయితే ఇక నుంచి లిక్కర్ ఇష్యూ లోకల్ కాదు, నేషనల్ టాపిక్ అంటుంది కూటమి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ స్కామ్ ఏంటి, దాని కథేంటి, వైసీపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఎంత, ముడుపుల వ్యవహారం ఏంటి, ప్రతిదీ పబ్లిక్ కి అర్థమయ్యేగా ఏకంగా పార్లమెంటులోనే చర్చ జరిగేలా ప్లాన్ చేస్తుంది కూటమి. అతిపెద్ద కుంభకోణమని ఎక్స్పోజ్ చేస్తూ వైసీపీని చేయాల్సినంత బదనాం చేయాలని ఫిక్స్ అయిందట కూటమి లీడర్లు. లిక్కర్ లింకులపై పార్లమెంటులో చర్చ జరిగేనా? టీడీపీ వ్యూహం ఏంటి? వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? క్లైమాక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న లిక్కర్ కేసు. టైం చూసి అతిపెద్ద అస్త్రాన్ని బయటకు తీసిన కూటమి. లిక్కర్ స్కామ్ నేషనల్ టాపిక్ అయ్యేలా స్కెచ్. పార్లమెంట్లో చర్చించాలని ఆల్ పార్టీ మీటింగ్లో ప్రస్తావన. కూటమి వేస్తున్న స్కెచ్ ఏంటి? వైసీపీ ప్రతి వ్యూహమేంటి? దర్యాప్తు తుది దశకు చేరుకున్న టైంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు పెద్ద రచ్చకే దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, కస్టడీలు, విచారణలు ఒకెత్తు. ఇక ఎంపీ మిథున్ రెడ్డితోనే అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హే అంటోంది టీడీపీ. ఇప్పటికే సిట్ వేసిన ఛార్జ్షీట్లో వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించారు. మిథున్ వరకు జరిగిన ముడుపుల వ్యవహారాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు. దర్యాప్తు పరంగా అదలా కంటిన్యూ అవుతూ ఉండగానే ఇంకో స్కెచ్ వేసింది టీడీపీ. ఏకంగా లిక్కర్ స్కామ్ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. అందుకు పార్లమెంట్ను వేదికగా చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, 3,000 కోట్ల రూపాయల విలువ చేసే స్కామ్ జరిగిందని చెప్పుకొచ్చారు. మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్దల ప్రమేయం ఉందని, ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిందని అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది కీలకంగా మారింది. ఒకవేళ పార్లమెంట్లో చర్చకు అనుమతిస్తే మాత్రం లిక్కర్ ఇష్యూలో వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ను జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కొంతలో కొంతైనా ఫలించే అవకాశం లేకపోలేదు. అయితే లిక్కర్ ఇష్యూపై ఆల్ పార్టీ మీటింగ్లో ఎంపీ లావు ప్రస్తావించినప్పుడు వైసీపీ ఎంపీలు కూడా ఆ సమావేశంలో ఉన్నారట. వాళ్లు అభ్యంతరం చెప్పినట్టేం బయటకు రాలేదు. దీంతో వైసీపీ కూడా లిక్కర్ కేసుపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుకుంటోందా అన్నది కీలకంగా మారింది. తాము ఏ తప్పు చేయలేదని చెప్పుకోవడానికి పార్లమెంట్ను వాడుకోవాలనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. వైసీపీ కోరుకున్నా కోరుకోకపోయినా టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ చర్చకు పట్టుబడితే మాత్రం ఏపీలో కాక పుట్టిస్తున్న లిక్కర్ స్కామ్ ఇష్యూ పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ఎంపీగా ఉంటూ జగన్కు సన్నిహితుడిగా పేరున్న మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు పీక్స్ కు చేరుకుందని అంటున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేటెస్ట్ గా మిథున్ రెడ్డి, వీళ్లందరూ జగన్ కు సన్నిహితులుగా, కోటరీగా ప్రచారంలో ఉన్నారు. ఇక మిథున్ రెడ్డి అరెస్టుతో కేసు అసలు స్టేజ్ కు వచ్చిందని, త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకొస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన చెబుతున్న అతిపెద్ద తిమింగళం ఎవరనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి ఛార్జ్షీట్ ని కేవలం 20 రోజుల్లో వేసి విచారణ పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ 20 రోజుల్లో కీలకమైన మరిన్ని అరెస్టులు జరుగుతాయా అన్న ఉత్కంఠ రేపుతోంది. మిథున్ రెడ్డి అరెస్టుతో జగన్ మీద కూడా సిట్ ఫోకస్ పెట్టిందన్న టాక్ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసిన సిట్ 14వ వ్యక్తిగా ఎవరిని అరెస్టు చేస్తుందోనని వైసీపీలో ఆందోళన మొదలైందట. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన వరుస అరెస్టులు తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ వరకు వచ్చి ఆగాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఈడీ రంగంలోకి దిగబోతోందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా. అయితే వైసీపీ పెద్దల అరెస్టులు ఉండకపోవచ్చంటున్నారు. కీలకంగా ప్రచారంలో ఉన్న మరో 2 పేర్లను నిందితులుగా చేర్చి విచారణకు పిలవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే వైసీపీ, జగన్ కేంద్రంగా లిక్కర్ ఇష్యూపై దేశవ్యాప్త చర్చ జరగాలని కూటమి కోరుకుంటోందని అంటున్నారు.
అందుకే పార్లమెంట్లో డిస్కషన్ జరిగేలా ఆల్ పార్టీ మీటింగ్లో ప్రస్తావించారని చెబుతున్నారు. లిక్కర్ కేసులో ఫైనల్ అవుట్పుట్ ఏంటో, టీడీపీ సాధించాలనుకున్నదేంటో వేచి చూడాలి మరి.